నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తహతలాడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే మా గన్మ్యాన్లకి మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒక 2 గన్మ్యాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మొదటి గన్మ్యాన్ గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత 10 ఏళ్ళుగా నాన్నగారితో ఉన్నారు. ఆ గిరిని 5 రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మదన్ రెడ్డి అని చెప్పి ఇంకో అతన్ని 2 రోజులు బాగా ఇబ్బంది పెడితే అతను 3వ రోజు ఆ ఇబ్బందులు భరించలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరణం. ఎందుకంటే ఈ విధంగా ఒక తప్పుడు కన్ఫెషన్లు, ఒక ఆశలు ప్రలోభాలు పెట్టి ఈ విధంగా ఒక మనిషిని ఇరికించాలి, ఏమి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా, రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు బాధ పెట్టారు. దీని మీద కూడా హైకోర్టుకి వేశాము. హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపో ఎల్లుండికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఈ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి. ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు, తప్పకుండా మాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా పోలీసు అధికారులందరూ కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఈ తప్పుడు కేసులను కూడా పార్టీ మీద విపరీతంగా ఈ తప్పుడు కేసులు చాలామంది నాయకుల్ని పెడుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాను ఎంతమంది నాయకులను లెక్కే లేకుండా పెడుతున్నారు. వాళ్ళందరూ తరపున కూడా నిజంగానే మేమందరం కూడా చెప్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ మేమందరం కూడా వాళ్ళందరితో ఉంటాము. ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ఇంకా గట్టిగా నిలబడతాము కూడా, ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇంకా గట్టిగా నిలబడతాము కూడా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అది మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఇంకా ఏదో చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్పి ఎక్కడ న్యూస్లో నేను కూడా చూస్తున్నాను. కానీ గత 15 రోజులుగా నాన్నగారు చెప్తున్నారు, మేము ఇంటికాడే ఉన్నాము, మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మా సెల్ లోన్లో రైట్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేసిన ఆయన వైఖరి మారలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఈ రాష్ట్రంలో ఆయన నడపడం జరిగింది. ఎవరైతే తనతో విభేదించే వ్యక్తులు కావచ్చు, లేదా తనతో పోరాడే పార్టీలు కావచ్చు, లేదా తన పాలనని ప్రశ్నించిన అధికారులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళని కేసులు పెట్టడం కానీ వేధించటం కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద గొంతు మీద కత్తి పెట్టినా నువ్వు జగన్ పేరు చెప్పు అంటే చెప్పనంటే ఎట్లా పట్టపగలు భయానకంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. అలాగే కడప జిల్లాలో సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడిని పిలిపించి ఏ విధంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. తన ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు ఏ విధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్రేసి నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి తన పోలీసుల ద్వారా తీసుకెళ్లిన సంఘటనలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడతాయి. అటువంటి వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని, దౌర్జన్యాల్ని ప్రోత్సహించే విధంగా
తన యొక్క వైఖరి ఉంది, తన యొక్క నడవడిక ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆయనకి 11 మంది శాసనసభ్యులను ఇచ్చారు. మరి ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు, ప్రజా సమస్యల మీద మాట్లాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునికన్నప్ప అనే వ్యక్తి చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో ఇదో పెద్ద ఉదాహరణ. అసలు నిజంగా ఇలాంటి సంఘటన జరగడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ సంఘటన విని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళందరి హృదయం కలిచి వేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నో సంఘటనలు మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఆవిడ తాను సొంత నియోజకవర్గంలో ఏం జరిగినా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు. సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము, అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాము. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడికి కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా, అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరికుంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారైతే చెప్పారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి సంవత్సరాల నుంచి కూడా మరి అక్కడే నాదెండ్లలోనే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సర కాలంగా మిర్చికి కానీ, వాళ్ళు పండించినటువంటి పత్తికి కానీ ఎక్కడా కూడా పొగాకు కావని వాళ్లకు గిట్టుబాటు ధర లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై తట్టుకోలేక భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాము, రైతులు రోడెక్కుతున్నారు, రైతులు కన్నీళ్లు గాస్తున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పులైపోయి కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు
ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక, ఈ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు, పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు, అప్పులైపోతున్నాడు, రోడ్డు పాలైపోతా ఉన్నాడు, ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, రైతులు ఏడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు. అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. అలాగే సంవత్సర కాలం పూర్తయింది. సూపర్ 6 హామీల పునాది పైన ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించలేదు. అందించకపోగా వారికి బాగా అలవాటైనది, వాళ్ళు ఏ దానికైతే అధికారంలోకి వచ్చినారో ఆ 3 పనులు అవి మాత్రం చేసుకున్నారు. అవి ఏమిటంటే దోచుకోవడం, దాచుకోవడం, తర్వాత తినడం. సో మీరు అధికారంలోకి వచ్చింది సూపర్ 6 హామీలు ఇస్తాము అని చెప్పి అవి చేయకోకుండా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో కేవలం దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఆ దాచుకుంది తినడానికి ఈ సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి జీవితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఏ ఒక్క వర్గం వారి జీవితం కావచ్చు, ఏ ఒక్క రంగంలో వారి జీవితాలు కావచ్చు, ఏ ఒక్క ప్రజల జీవితాన్ని కానీ ప్రభావితం చేయలేకపోయినారు ఈ కూటమి ప్రభుత్వం. అదే ఈ బుక్ ఒక ముఖ్య ఉద్దేశం. ఈ బుక్లో 160 పేజీలు ఉంది. సో ప్రధానమైనవి నేను తెలియజేస్తాను. సో ఈ కూటమి ప్రభుత్వం మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఒక సంవత్సర కాలం పూర్తయిపోయిందంటే పాలన ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎంత ఎక్కువ మోసం చేశారో అనే దాన్ని బట్టే ఉన్నాయి తప్ప వాళ్ళకుండే ఏకైక ఒకటే ఒక ప్లస్ ఏంటంటే పెన్షన్లు ఒకటి ఇవ్వడం తప్ప ఇంకా అన్ని మైనస్లే. సో లబ్ధిదారుల సంఖ్య పరంగా మనము మోసాన్ని మనము ఇప్పుడు చూద్దాం కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేసిందని. ఫస్ట్ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో మోసం చేసింది ఎవరినంటే మహిళలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 2 కోట్ల పైచీలకు మహిళలు ఉన్నారు. వారందరికీ కూడా అధికారంలోకి రాకముందు వారికి మహాలక్ష్మి అని పేరు పెట్టి, స్త్రీశక్తి అని పేరు పెట్టి, అట్లా రకరకాల పేర్లు పెట్టారు కూటమి నాయకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పథకం కూడా మహిళలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు. నిన్న తల్లికి వందనం కార్యక్రమం కూడా అది పిల్లవాళ్లకు వాళ్ళ భవిష్యత్తుకు లేకపోతే వాళ్ళ సంరక్షణ కోసం ఇస్తున్నటువంటి డబ్బు తప్ప మహిళల కోసం ఇచ్చేది కాదు. మహిళలందరూ కొంచెం ఆశపడి కూటమి ప్రభుత్వానికి ఓటు ఎక్కడ వేస్తారంటే ఆడబిడ్డ నిధి అనే ఒక కార్యక్రమం, అనే ప్రోగ్రాం లేదా అనే పథకం వాళ్ళకు వస్తుంది అని భావించి ఓట్లేయడం జరిగింది. ఆ పథకం యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళకు, 59 సంవత్సరాల లోపల ఉండే మహిళకు 1500 రూపాయలు ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళకి ఇస్తామని చెప్పినారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 1,80,00,000 కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇది ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది.
మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి అక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈ రోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈ రోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్ లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు. తప్పు చేసిన వాళ్ళని